మా అమ్మ వాళ్ళు రేపు వస్తారని వీడియో అప్లోడ్ చేసినా కదా, మా అమ్మ వాళ్ళు ఈరోజు వస్తున్నారు. వాళ్ళ కోసమే బగారా రైస్ పెడుతున్నా. ఇక్కడ చట్టి అయిపోయిన తర్వాత మేము మైసమ్మకి చేసుకుంటాం. అది అమావాస్య అయిపోయిన తర్వాతనే మైసమ్మకి చేసుకుంటాం. అప్పటి వరకు చేసుకోము. అది అమావాస్య అయిపోయింది కాబట్టి ఈ రోజు మేము మైసమ్మకి చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము రేపు వెళ్ళిపోతున్నాం. అందుకే మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వస్తున్నారు ఈ రోజు సెండఫ్ ఇవ్వడానికి. రోజే మా అత్తమ్మ వాళ్ళు కూడా మైసమ్మకి చేసుకుందామని ఫోన్ చేసిరు. అందుకే అక్కడ వంట చేసేసి ఇక్కడికి తొందర వచ్చేసిన. ఇక్కడ చూడండి, మా అత్తమ్మ సిలిండర్ నాకు అస్సలు అందరూ, మా ఇంట్లో వాళ్ళందరూ హైటే ఉంటారు. మా అత్తమ్మ వాళ్ళు, నేను ఒక్కదాన్ని కొంచెం హైట్ ప్రాబ్లం నాది. ఇంకా పాతింట్లో ఉన్నప్పుడు పైనకి సెల్ఫ్స్ ఉండేవి. నాకు అసలు పెళ్ళైన కొత్తలో అసలు అవి అందేవే కాదు. స్టూల్ వేసుకొని పైన ఏ ఉన్నా కానీ స్టూల్ వేసుకొని తీసుకునేదాన్ని. నేను చాలా సార్లు వంట చేసేటప్పుడు చెయ్యి కూడా కాల్చుకున్నా. మేము వచ్చేసరికి మా అత్తమ్మ గుడాలు కూడా వేసేసింది. నేను వీటికి తాలు పెట్టేసిన అంతే. ఇక్కడ చికెన్ పొయ్యి మీద వేసేసిన నేనే. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఛానల్ ఎవరైనా లైక్ చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.